నమస్కారం. ఐపీఎల్ 2026 వీక్లీ రౌండప్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఐపీఎల్ సీజన్ ముగిసింది. ఈసారి సీజన్లో ఎవరు బాగా పర్ఫామ్ చేశారు, ఎందుకు మెయిన్ టీమ్స్ బాల్తో కొట్టే అనేది ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మనతో పాటు క్రికెట్ కామెంటేటర్, ఎక్స్పర్ట్, అలాగే క్రిక్ ఛానల్ క్రిక్ వెంకటేష్ అనే ఛానల్తో ఫేమస్ అయిన వెంకటేష్ గారు ఉన్నారు. అలాగే ఎస్కేబి షార్ట్స్ ద్వారా ఫేమ్ సంపాదించిన సందీప్ ఉన్నారు. ఇద్దరిని కూడా పలకరిద్దాం. హాయ్ సార్. హాయ్ సందీప్. సార్ ఫస్ట్ మీరు చెప్పండి, ఈసారి టీమ్స్లో మీకు బాగా నచ్చిన టీము, ప్లే ఆఫ్కి రాలేదే అనే టీం ఏముంది? బాగా నచ్చి ప్లే ఆఫ్స్కి రాని టీం అంటే ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ క్యాపిటల్స్ ఆన్ పేపర్ చాలా బాగుంది. ఇక్కడ కేఎల్ రాహుల్ ఉన్నాడు, తర్వాత ఎన్గిడి లాంటి బౌలర్, స్టార్క్ లాంటి బౌలర్స్ ఉన్నారు. ఈవెన్ మిడిల్ ఆర్డర్ కూడా బాగుంది వాళ్ళది యాక్చువల్గా. బట్ సమ్హౌ దే కుడ్ నాట్ క్లిక్. నాకు అది వాళ్ళు టీం బాగున్నా కూడా దే డిడ్ నాట్ డూ వెల్ అని అనిపించింది. మేబీ ఆ సింగిల్ తీయకపోవడం, అది రాకపోవడం అక్కడ డిసప్పాయింట్ అయ్యారంటారా? అక్కడి నుంచి వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది కంప్లీట్. పడిపోయిన తర్వాత 264 కొట్టి దాన్ని వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోవడం, ఈ రెండు ఫ్యాక్టర్స్ తర్వాత మొత్తం డిమారలైజ్ అయిపోయింది ఆ టీం. లేకపోతే వేరే రకంగా ఉండదు. ఆ సింగిల్ తీసుకుని ఉంటే ఈవెన్ అప్పుడు వాళ్ళకి 16 పాయింట్లు ఉండేవి. వాళ్ళు గుజరాత్తో రాజస్థాన్తో పాటు వాళ్ళు పోటీ పడి ఉండవు టు రీచ్ ద ప్లే ఆఫ్స్. సో అది చాలా కాస్ట్లీగా పరిగణించింది వాళ్ళకి. మేబీ ఏమైనా అక్షర్ పటేల్ ఇన్ఎక్స్పీరియన్స్ క్యాప్టెన్సీ ఏమన్నా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారు? అక్షర్ పటేల్ ఇన్ఎక్స్పీరియన్స్ అన్నాను నేను. అక్షర్ పటేల్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. అంటే మ్యాన్ మేనేజ్మెంట్ బాగుంటుంది, టీంతో చాలా బాగుంటాడు. అతనికి టాక్టికల్గా అంత స్ట్రాంగ్ కాదు. బట్ ఓవరాల్గా కోచింగ్ స్టాఫ్ కూడా టూ మెనీ చేంజెస్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా బోల్డ్ అని ఓపెనింగ్ కాంబినేషన్ మార్చారు. ఈసారి కూడా చాలా మార్చి, రకరకాలు మార్చి. ఇప్పుడు అశుతోష్ శర్మ ఉన్నాడు, అతన్ని చాలా లేట్గా తీసుకొచ్చారు. సో మాధవ్ తివారీ మరి అతని ముందు నుంచి చూస్తున్నారు కదా, అతని గేమ్ ఈజ్ అ గుడ్ ఆల్రౌండర్. లాస్ట్ ఇయర్ కూడా ఒక గేమ్ ఆడించారు. మరి అతన్ని చాలా లేట్గా ఇంట్రడ్యూస్ చేశారు. ఇలాంటి చాలా మిస్టేక్స్ వాళ్ళు చేసినట్టు అనిపించింది. ఓకే సార్, ఏ టీం అయినా డిసప్పాయింట్ చేసింది, అరే ఈ టీం డిసప్పాయింట్ చేసిందే అనేది మ్యాచ్ కానీ అది కానీ ఏమైనా ఉంది? డిసప్పాయింటింగ్ అంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్. ఆన్ పేపర్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది అది. దాంట్లో వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్స్ ఉన్నారు, వరల్డ్ కప్ హీరోస్ ఉన్నారు, విల్ జాక్స్, శాంట్నర్ లాంటి వాళ్ళు. అది చూస్తే ఏంటంటే అది వర్సెస్ ఏ టీం ఆడినా, రెస్ట్ ఆఫ్ ది ఐపీఎల్ ఆడినా గెలిచేటట్టుగా అనిపించింది. అలాంటి టీం ఐ డోంట్ నో, అంటే టీం మధ్యలో ఏమైనా లుకలకులు ఉన్నాయా ఏమో నాకు తెలియదు. మొత్తం మీద మోస్ట్ అండర్వెల్మింగ్, అండర్ పర్ఫార్మింగ్ టీం ఏదంటే ఖచ్చితంగా ముంబై ఇండియన్స్. సో సందీప్, నీకు చెప్పు, ఎవరు బాగా ఆడారు బట్ వీళ్ళు వచ్చి ఉంటే బాగుండేది ప్లే ఆఫ్కి టీము? ఒక ఢిల్లీ చెప్తావు అనుకుంటా. డెఫినెట్లీ ఢిల్లీ. మన స్టార్టింగ్ నుంచి చెప్తూ వచ్చేదే ఢిల్లీకి ఉన్న స్ట్రెంగ్త్, వాళ్ళ దగ్గర ఉన్న టీం కానీ, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాకప్ ఆప్షన్స్ కానీ, వాళ్ళ దగ్గర ఉన్న అన్ని విధాలుగా ఆల్రౌండ్ ఆప్షన్స్, అన్ని విధాలు కూడా పిక్చర్ పర్ఫెక్ట్ టీం అది. బట్ ఏం చేస్తాం, మిల్లర్ని 4 మ్యాచ్లు పక్కన కూర్చోబెట్టినాం. ఆ తర్వాత స్టార్కి వాళ్ళకి లేట్గా రావడం, పాతుమ్ నిశంకాని ట్రస్ట్ చేశారు కానీ అభిషేక్ పొరెల్ని చాలా లేట్గా తీసుకొచ్చారు. అభిషేక్ పొరెల్ వాస్ వన్ ఆఫ్ ద రిటైనీస్ వాళ్ళకి. అభిషేక్ పొరెల్ని చాలా లేట్గా తీసుకొచ్చారు. ఓపెనింగ్లో ఒక ఫారెన్ స్లాట్ని బుక్ చేసి దానివల్ల మిల్లర్ బయటికి వెళ్లాల్సి వచ్చింది. సో మిడిల్ ఆర్డర్ అంతా కూడా అతలాకుతలంగా తయారైంది. అక్షర్ విత్ ద బ్యాట్ లాస్ట్ ఇయర్ కన్నా ఈసారి ఇంత బాగా పర్ఫామ్ చేయలేదు. నటరాజన్ మళ్ళీ పెద్ద రీతిలో ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. కుల్దీప్ యాదవ్ ఆ లాస్ట్ మ్యాచ్ ఒకటి పక్కన పెట్టేస్తే, కోల్కతా మీద ఎక్కడైతే వాజ్ ఆన్ హ్యాట్రిక్, ఆ ఒక మ్యాచ్ పక్కన పెట్టేస్తే కుల్దీప్ యాదవ్ దగ్గర నుంచి రిజల్ట్స్ రాలా, విప్రజ్ నిగమ్ దగ్గర నుంచి రిజల్ట్స్ రాలా. సో ఇన్ని విధాలుగా చూసుకున్నా సంభవ్ వాళ్ళ మెయిన్ పర్ఫార్మర్స్, ఆ టీంలో ఉన్న మెయిన్ పర్ఫార్మర్స్ పర్ఫామ్ చేయలే. కేఎల్ రాహుల్ పాపం ఎంత కష్టపడ్డా కూడా ఎట్ అనదర్ 600 సీజన్ అతనికి, అయినా కూడా మళ్ళీ ఈజ్ ఎండింగ్ అప్ ఆన్ లూజింగ్ సైడ్. 2017-16 తర్వాత నుంచి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఇప్పటిదాకా ఫైనల్ ఆడింది అతను. సో ఇట్స్ అ డిసప్పాయింటింగ్ అఫేర్ ఢిల్లీ క్యాపిటల్స్కి. బట్ అంతే. ఇంక తర్వాత ఎలాగో ఇక ముంబై ఇండియన్స్ గురించి అందరూ మాట్లాడేది, అదేదో అన్ని ఉన్నా అల్లు నోట్లేదు ఉంది అన్నట్టు తయారైంది ముంబై ఇండియన్స్ పరిస్థితి. సో ఇప్పుడు పంజాబ్ చూసుకుంటే బాగా పర్ఫామ్ చేశారు. హాఫ్ ఆఫ్ ది సీజన్ వాళ్ళే టేబుల్ టాప్ ఉన్నారు. సో ఎక్కడ బెట్స్ కొట్టింది పంజాబ్ అసలు? ఎందుకని కనీసం ప్లే ఆఫ్స్లో కూడా లేకపోయింది? మొట్టమొదటి కారణం వాళ్ళ ఫీల్డింగ్. చాలా క్యాచ్లు డ్రాప్ చేశారు. ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ దే డ్రాప్ మినిమం 1 క్యాచ్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లో 3 క్యాచ్లు డ్రాప్ చేశారు, ఒక స్టంపింగ్ మిస్ చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ మన ధర్మశాలలో చేసింది స్కోర్ని. అక్కడ కూడా అక్షర్ పటేల్ క్యాచ్లు 2 డ్రాప్ చేశారు. తర్వాత అది ఇంకొక క్యాచ్ కూడా డ్రాప్ చేయడం అనేది జరిగింది. దెన్ ఆ తర్వాత మీరు ఏ మ్యాచ్ ఆడినా, మస్ట్ విన్ గేమ్స్ ఏది ఆడినా కూడా దే హ్యావ్ బీన్ డ్రాపింగ్ క్యాచెస్. ఈవెన్ అగైన్స్ ఆర్సీబీ వాళ్ళ ఫీల్డింగ్ అనేది సరిగ్గా లేదు, అదొక ప్రధాన కారణం. సెకండ్ రీజన్ ఏంటి అంటే కనుక సడన్గా మీకు మార్కో యాన్సన్ ఫామ్ డిప్ అయిపోయింది. ప్రభు సిమ్రన్ ఎక్కడైతే వాళ్ళు వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారో అందులో ప్రభు సిమ్రన్ 4 మ్యాచ్లు సరిగ్గా ఆడలేదు. తర్వాత శ్రేయస్ అయ్యర్ ఎంత అద్భుతంగా అయితే ఫస్ట్ హాఫ్లో స్టార్ట్ చేశాడు, సెకండ్ హాఫ్లో సమ్హౌ అతను ఒక ప్రెషర్ పాయింట్లో అతను ఎంట్రీ జరిగింది. తొందరగా వికెట్ పడిపోవడమో లేకపోతే స్కోర్ బాగా ఉండడమో పవర్ ప్లేలో రావడమో ఏదో ఒకటి జరిగింది. అక్కడ అతను కూడా తన గేమ్ని సరైన రీతితో లిఫ్ట్ చేయలేకపోయాడు. ప్రెషర్ పాయింట్లో వచ్చి సూపర్గా ఆడిన నాకు ఒకటే 100 కొట్టాడు లాస్ట్ మ్యాచ్. బట్ అప్పటికే
సీజన్ వాళ్ళ చేతిలో లేదు. సో ఐ థింక్ అది వేరే లెవెల్ డ్రాప్ అది. అంటే నేను ఇనిషియల్గా పంజాబ్ కింగ్స్ పంజాబ్ వస్తారు అనుకోలేదు. దాని కారణం ఏంటంటే ఇలాంటివి ఏవో జరుగుతాయని చెప్పేసి. బట్ ఫస్ట్ 7 మ్యాచెస్ వాళ్ళు ఇన్విన్సిబుల్గా ఉండి అన్డిఫీటబుల్గా ఉండి 13 పాయింట్లతో ఉండి 2 మ్యాచ్లు గెలిచి ఉంటే అయిపోయేది. దే ఆర్ ఇన్ ద ప్లే ఆఫ్స్. 2 మ్యాచ్లు గెలవలేకపోయారు వాళ్ళు. అదే కదా, వరుస పెట్టి ఓడిపోయారు. సార్ మీకు ఎలా అనిపించింది పంజాబ్ పర్ఫార్మెన్స్ ఓవరాల్గా చూస్తే? అంటే ఇప్పుడు మన కొటేషన్ చెప్పుకుంటాం కదా, బౌలర్ బ్యాట్స్మెన్ విన్ యూ మ్యాచెస్, బౌలర్ విన్ యూ ఛాంపియన్షిప్స్ అని. బౌలింగ్ చాలా వీక్గా ఉందండి. హర్షదీప్ ఇస్ ఎ మేజర్ డిసప్పాయింట్మెంట్. 14 వికెట్లు వచ్చాయి 14 మ్యాచ్లో, కానీ విపరీతంగా రన్స్ ఇచ్చాడు. కొన్ని మ్యాచ్లో బాగా వేశాడు బౌలింగ్, కొన్ని మ్యాచ్లో విపరీతంగా రన్స్ ఇవ్వడం. మార్కో యాన్సన్ వరల్డ్ కప్ హ్యాడ్ ఎ వండర్ఫుల్ వరల్డ్ కప్, కానీ ఇక్కడ కంప్లీట్ దానికి రివర్స్ అయ్యి, అంటే వరల్డ్ కప్ హీరోస్ అందరూ ఫెయిల్ అయ్యారు ఇన్ జనరల్. దట్ వాజ్ ది ట్రెండ్ ఇన్ ది ఎంటైర్ IPL. వాళ్ళు ఫెయిల్ అవ్వడం. తర్వాత చహల్కి ఎప్పుడు ఆల్మోస్ట్ 50% ఆఫ్ మ్యాచెస్లో ఈ నెవర్ విజ్ నాట్ గివెన్ ఫుల్ కోటా బౌలింగ్. సో ఫుల్ కోటా బౌలింగ్ ఇవ్వనే లేదు చహల్కి. ఇలా వాళ్ళకి బౌలింగ్లో చాలా మేజర్ వీక్నెస్ నాకు అనిపించింది. సో వాళ్ళు 264 చేంజ్ చేశారు కరెక్టే, కానీ 264 కన్సిడర్ చేశారు కదా. అవును, వాళ్ళు చాలా సందర్భాల్లో అవతల టీం 200 ఇస్తూనే ఉన్నారు. సో వాళ్ళు ఇచ్చినంత ధారాళంగా అంత దేర్ బౌలర్స్ బౌల్డ్ లైక్ మిలియనర్స్. చాలా దారుణమైన బౌలింగ్ చేశారు. సార్ ఇంకోటి ఈసారి మనం చూస్తే ఆర్ఆర్ వైభవ్ సూర్యవంశీ. సో IPL మొత్తం అతనే కనిపించాడు. అసలు ఏంటి ఆ ఎబిలిటీ అది కానీ మీకు ఎలా అనిపించింది? ఈజ్ అన్ అబ్సల్యూట్ ఫినామినల్ అండి. అంటే అది ఈజ్ అ కైండ్ ఆఫ్ ఎ ఫ్రీక్. అంటే మనకి ఎప్పుడో కానీ దొరకాలి అలాంటి ప్లేయర్స్. మీకు అతని బ్యాటింగ్ స్టైల్లో ఎలాంటి వీక్నెస్ కనబడదు. షార్ట్ బాల్ వేసినా కొడతాడు, యార్కర్ వేస్తే కొంతవరకు రన్స్ కంట్రోల్ అవుతాయేమో. ఏ టైప్ ఆఫ్ డెలివరీ, స్పిన్ అయినా పేస్ అయినా ఏ బౌలర్ని రెక్స్ చేయడు. ఎంతమంది మంచి బౌలర్స్ ఉన్నారు అక్కడ బుమ్రా ఉన్నాడు, రబాడా ఉన్నాడు, స్టార్క్, హ్యాజల్వుడ్, కమిన్స్, సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అందరినీ సిక్స్లు కొట్టాడు. ఎవ్వరు ఈ డి నాట్ స్పేర్ ఈవెన్ సింగిల్ ఫెల్. అంటే ఎంత హై క్వాలిటీ బౌలింగ్ కూడా ఎదుర్కోగలను, ఎక్కడైనా ఆడగలను, ఎలాగైనా మెచ్యూర్గా కూడా ఆడగలను. లాస్ట్ మ్యాచ్లో వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లో చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. అంటే సిచ్యుయేషన్ తగిన హీ వాజ్ ప్లేయింగ్ ద సిచ్యుయేషన్. సో సిచ్యుయేషన్ తగినట్టుగా నా గేమ్ నేను అడాప్ట్ చేసుకుంటాను, స్లోగా ఆడతాను. సిక్స్లు ఎప్పుడు కొట్టాడు విరాట్ కోహ్లీ లాగా ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఈ స్టార్టెడ్ హిట్టింగ్ సిక్సెస్, అంతవరకు బౌండరీలు కొడతాను. సో అలాంటి మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ అండ్ అతని అవేర్నెస్, గేమ్ అవేర్నెస్ అన్నీ ఈజ్ అ కంప్లీట్ ప్యాకేజ్. నిజంగా అలాంటి ప్లేయర్ అంటే ఇంత స్ట్రైక్ రేట్తో 243 స్ట్రైక్ రేట్తో 760 రన్స్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో అది ఫస్ట్ ఫుల్ సీజన్, అతను ఫస్ట్ ఫుల్ సీజన్లో ఇలా ఆడడం, డిఫరెంట్ పిచ్చెస్లో డిఫరెంట్ గేమ్స్లో ఆడడం అనేది అది ఇంకా ఈ ఫార్మాట్లో అతనికి తిరుగు లేదు అనేది అది మాత్రం క్లియర్గా అర్థం. సార్ ఇంకొకటి సార్, చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వద్దాం. చెన్నై సూపర్ కింగ్స్లో ధోని ఆడలేదు, చాలామంది ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా లాస్ట్ సీజనే కదా, ఒక్క మ్యాచ్ అయినా ఆడుంటే బాగుండేది అనుకున్నారు. సో వాళ్ళు ఎక్కడ బెడ్స్ కొట్టిందంటారు వాళ్ళ ప్లాన్? అది అంటే ధోని ఆడాల్సి అంటే ఎమోషనల్ ఇష్యూ అది. అవును, టీమ్ గెలవడం, వాళ్ళు లాస్ట్ వరకు దేవర్ ఇన్ కంటెన్షన్లో ఉన్నప్పుడు ధోని ఆడాల్సిన అవసరం ఉంది. ధోని ప్లేస్లో చాలా వరకు జేమీ ఓవర్టన్ ఆడాడు. జేమీ ఓవర్టన్ ఇది ఆల్రౌండర్, బ్రహ్మాండమైన బౌలింగ్ వేశాడు. మంచి స్పేస్ ఉంది అతని దగ్గర, హార్డ్ లెంత్ వేస్తాడు, చక్కటి బౌలింగ్ చేస్తాడు, అతను బ్యాటింగ్ కూడా బాగా చేస్తాడు. సో మీకు ధోని ఆడితే మీరు ఎవరో ఒకరిని, ప్రశాంత్ వీర్నో లేకపోతే కార్తిక్ శర్మనో లేకపోతే జైమీ ఓవర్టన్ ఎవరినొకరు కూర్చోబెట్టాలి. సో నాకు తెలిసి ధోనికి ఇంజరీ ఉందనేది ఒక ఫీలింగ్ మాత్రమే. చాలామంది అనుమానం ఏంటంటే ఇంజరీ ఏం లేదు, దే కుడ్ నాట్ అకామిడేట్ హిమ్ ఇన్ ద 11. సింపుల్ థింగ్, ఏమైనా 11 or 12. సో అది అక్కడ అంటే ఎందుకంటే వాళ్ళకి మొదట్లో మ్యాచ్లో ఓడిపోయారు, క్యాచప్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు దే హ్యావ్ టు విన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్. ఆ టైంలో ఏదో ప్రేక్షకులకి అది హాయ్ చెప్తాడు, లేకపోతే వచ్చి ఎప్పుడు లాస్ట్ సీజన్ అంతా ఎలా ఆడాడు ధోని, ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా 10-12 బాల్స్ వస్తాడు, 2-3 బౌండరీలు కొడతాడు, 6 కొడతాడు, ఆ చప్పట్లు కొడతారు, స్టాండింగ్ రావడం, వచ్చేటప్పుడు అంతా వైభవేషన్ ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఉంటుంది. ఈ డ్రామా అవసరం లేదు. దే వాంటెడ్ టు విన్ వాళ్ళు మ్యాచ్లు గెలవడం ముఖ్యం, అందుకని ఆడలేదు. కానీ ఎమోషనల్ థింగ్ కాదు కదా. వాళ్ళకి 4 కోట్ల మంది ధోని ఉంటాయి, నెక్స్ట్ సీజన్ కూడా ఆడతాడు, ఒక మ్యాచ్ చెన్నైలో ఆడి హాయ్ చెప్తాడు. యూ కెన్ ఎక్స్టెండ్ హిస్ కెరియర్, నో ప్రాబ్లం. ఓకే సార్, చెన్నై ఎక్కడ దెబ్బ కొట్టిందంటారు సందీప్? ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళు ముందుంటారు, ప్లే ఆఫ్కి ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే అనిపించారు ఒకనొక దశలో. మరి ఎక్కడ వాళ్ళు ప్లానింగ్ పోయిందండి? మహాభారతం అంటారు కర్ణుడి చదువుకి ఎన్ని కారణాలు అని చెప్పేసి, అట్లాంటి కారణాలు ఇక్కడ సిరీస్కి ఎక్కువ ఉన్నాయి. సీజన్ స్టార్టింగ్ ముందే నేథన్ ఎలిస్ గాన్, అవును. తర్వాత స్టార్టింగ్ 3-4 మ్యాచ్లు డెవాల్ బ్రూవిస్ లేడు, వచ్చిన తర్వాత కూడా పెద్ద ఫామ్లో లేడు, అది వేరే విషయం. కానీ అక్కడ ఒక ఇంజరీ. తర్వాత ఈ సీజన్ వెళ్తూ ఉండగా మీకు ఆయుష్ మాత్రే గాన్, ఖలీల్ అహ్మద్ గాన్,
తర్వాత ఒక మ్యాచ్ చాలా బాగా ఆడి మంచి ప్రాస్పెక్ట్గా కనిపిస్తున్న రామకృష్ణ ఘోష్ గాన్. లాస్ట్ 2 గేమ్లు కంపల్సరీగా గెలవాలనుకుంటున్న సమయంలో ఓవర్టన్ గాన్. ఇన్ని ఇంజరీలు ఉన్నాయి వాళ్ళకి. వీళ్ళందరూ కూడా పర్ఫార్మర్స్. ఆయుష్ మాత్రే బాగా ఆడు, ఓవర్టన్ అయితే అదరగొట్టాడు. సిఎస్కే గెలుపులో ఓవర్టన్ ఓవర్టన్ చేసిన కాంట్రిబ్యూషన్ ఇస్ టాప్ నాచ్ కాంట్రిబ్యూషన్. సో అతను మిస్ అయింది. సో అవన్నింటినీ వదులుకొని మళ్ళీ టీం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనే దాంట్లో తర్జన పడ్డారు. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, సెలెక్షన్ ఆఫ్ 4 ఫారినర్స్ ఎందుకో నాకు ఇప్పుడు కూడా డిబేటబుల్గానే అనిపించింది. వాళ్ళు అకీల్ హుసేన్ ఎందుకు అంతగా నమ్మలేదు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలే. తర్వాత రుతురాజ్ గాయక్వాడ్ ఫామ్. మీరు రుతు అండ్ సంజు ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత యూర్ లుకింగ్ ఎట్ మాత్రే, ఉర్విల్ పటేల్, కార్తిక్ శర్మ, డెవాల్డ్ బ్రేవిష్, శివం దూబే అని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు రుతురాజ్ గాయక్వాడ్ చాలా బాగా ఆడాలి. 337 రన్లు కొట్టుండొచ్చు. బట్ అతని స్టాండర్డ్కి 337 in 14 మ్యాచెస్ ఇస్ వెరీ వెరీ లెస్. అండ్ ఇంకోటి 2 మ్యాచ్ల్లో అయితే అసలు బౌండరీ కొట్టే ఇంటెంట్ కూడా చూపించాలి. అండ్ టాప్ 5 టీమ్స్ అందరి చేతిలో ఓడిపోయారు. దే లాస్ట్ రాజస్థాన్ రాయల్స్ బ్యాడ్లీ. తర్వాత ఆర్సీబీకి వెళ్ళిన వాళ్ళు 250 కొట్టారు ఆర్సీబీ. ఆ తర్వాత మళ్ళీ దే లాస్ట్ పంజాబ్ చెన్నైకి వచ్చి చెన్నైని ఓడించి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీగా 2 మ్యాచ్లు గెలిచే ప్రయత్నం చేశారు. డీసీ మీద, కేకేఆర్ మీద గెలిచారు. అగైన్ దే లాస్ట్ హైదరాబాద్. తర్వాత ముంబై మీద డబుల్ వ్యామీ కొట్టారు, డీసీ మీద డబుల్ వ్యామీ కొట్టారు. అంతా బాగానే ఉంది. అట్ వన్ స్టేజ్ 2-2 గెలిస్తే అయిపోయింది. బట్ అక్కడ మళ్ళీ ఇంజరీస్ రావడం, అక్కడ ఇంజరీస్ రావడం, అకీల్ హుసేన్ పూర్తిగా ట్రస్ట్ చేయకుండా ఉండడం. అండ్ బౌలింగ్లో కూడా అంశుల్ కాంబోజ్ లాస్ట్ 4-5 మ్యాచెస్లో దారుణంగా పాపం అతను కొట్టారు. ఒక ఓవర్లో అయితే 4 6 4 కొట్టాడు మిచెల్ మార్ష్. తర్వాత నెక్స్ట్ మ్యాచ్లో కూడా అంశుల్ కాంబోజ్ కొట్టేశారు. సో సమ్హౌ ఆ బౌలింగ్ పదును కూడా లేకుండా ఉండడం. శివం దూబే అండ్ డెవాల్డ్ బ్రేవిస్ దగ్గర నుంచి స్టీఫెన్ ఫ్లెమింగే చెప్పాడు, ఇట్ ఈస్ హై టైమ్ దట్ దే పర్ఫార్మెన్స్. స్టీఫెన్ ఫ్లెమింగే చెప్పాడు. ఐ థింక్ టాక్టికల్లీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంజరీస్ పరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, క్యాప్టెన్ సరిగా ఆడలేదు. సో ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చాయి. ఓకే సార్ కేకేఆర్ టీం తీసుకుందాం సార్. కేకేఆర్ టీము స్టార్టింగ్ అంతా కూడా వాళ్ళు బ్యాడ్ డే నడిచింది. ఎందుకు అజింక్య రహానా అది ట్యాకిల్ చేయలేకపోయాడా, కొంచెం ప్లేయర్స్ని వాడుకోవడంలో ఇబ్బంది పడ్డా అనిపించింది. మీకేమనిపించింది? నాకు రహానే క్యాప్టెన్సీ మీద ఏమీ ఇది లేదండి. ఎందుకంటే టీం బాగాలేదు అక్కడ. బేసిక్గా టీం సెలక్షన్ బాగాలేదు. మీరు అన్నెన్ని డబ్బులు పెడతారు మీరు క్యామరన్ గిన్ మీద. తర్వాత మతీషా పత్రాన్ని ఇంజరీ నుంచి వస్తున్నాడు. అవును, ఎప్పుడు ఫిట్ అవుతాడు? అతనికి 18 కోట్లు ఎంత పెట్టారు. ముస్తఫిజుర్ టోర్నమెంట్ ముందే వెళ్ళిపోయాడు బయటికి. సో ఎప్పుడైతే హర్షిత్ రాణా పోయాడు, మతీషా పత్రానా వెళ్ళాడు, ఆకాష్ దీప్, సో మంచి బౌలర్స్. బౌలింగ్ పేస్ బౌలింగ్ వాజ్ టోటలీ వీక్. వాళ్ళు బ్యాటింగ్లో మీకు రహానే ఆడుతున్నాడు. సార్ రహానే కెప్టెన్ మీద నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇక్కడ సెకండ్ హాఫ్లో వాళ్ళు మ్యాచ్లు గెలిచారు. ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ కెప్టెన్. కానీ అతను బ్యాట్స్మెన్గా ఈ కెనాట్ హోల్డ్ హిస్ ప్లేస్ ఇన్ ద టీమ్. అతను మీరు ఓపెనర్గా ఆడిస్తున్నారు, ఓపెనర్గా కావాల్సిన స్ట్రైక్ రేట్ ఇస్తున్నారు. అన్ని టీంలు ఇప్పుడు ఎలా ఆడుతున్నారు? మీరు పవర్ ప్లేలో 70, 80, 90, 100 ఆ రన్స్ కూడా దాటిపోతుంది. అది అంత ఆడుతున్నప్పుడు ఇతను అలాంటి స్ట్రైక్ రేట్ మరి మిడిల్ ఆర్డర్లో ఆడలేడు. అతను ఆడేదే పవర్ ప్లేలో. సో పవర్ ప్లేలో ఒక మంచి ప్లేయర్ని సాక్రిఫైస్ చేసి తను ఆడిస్తున్నారు. అవతల ఎండ్లో ఫినాలన్ నమ్మలేదు వాళ్ళు. ఫినాలన్ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్. ఆడిన రోజు బ్రహ్మాండంగా ఆడుతూ లేకపోతే సరిగా ఆడు. కీపింగ్ చేయడు అతను. పేరు కీపర్ కానీ కీపింగ్ చేయడు. సరే రఘువంశీ కీపింగ్ బాగానే చేస్తున్నాడు, ఓకే. బట్ అతన్ని చాలా లేట్గా తీసుకురావడం. రింకు సింగ్ కూడా లేట్గా ఫామ్లోకి వచ్చాడు. సునీల్ నారాయణ కూడా మొదట్లో బాగానే వేశాడు, కానీ యాక్చువల్ ఫామ్ సెకండ్ హాఫ్లో వచ్చింది. వరుణ్ చక్రవర్తి ప్లేడ్ విత్ ఇంజరీస్, బట్ సెకండ్ హాఫ్లో ఫామ్లోకి వచ్చాడు. సో ఆ టీం మీరు ఎలా తీసుకున్నా వాళ్ళు చాలా లేట్గా, ముఖ్యంగా లేట్గా కూడా ఏమైంది, బౌలింగ్ బాగా అయింది. కార్తిక్ త్యాగి స్టార్టెడ్ బౌలింగ్ వెల్ అండ్ దీస్ 2 స్పిన్నర్స్ దే వర్ ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ ఫేజ్లో వచ్చేసరికి వరుణ్ అండ్ సునీల్ నారాయణ్ వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఒరిజినల్ ఫామ్లోకి వచ్చారు. బ్యాటింగ్ మళ్ళీ అప్పటికి బాగుపడలేదు. కొంతవరకు గ్రీన్ కొంత కంట్రిబ్యూట్ చేశాడు. రింకు సింగ్ స్టార్టెడ్ ప్లేయింగ్ వెల్. కానీ అప్పటికే మీకు వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత వాళ్ళకి కంబ్యాక్ అవడం. బట్ స్టిల్ దే వన్ 7 మ్యాచెస్లో 6 మ్యాచ్లు గెలిచారు, పర్లేదు. బట్ నెక్స్ట్ సీజన్లో చాలా మార్పులు, క్యాప్టెన్తో సహా చాలా మార్పులు చేయాలి. వాళ్ళు బౌలింగ్ అటాక్ మార్చుకోవాలి, చాలా మార్పులు చేయాల్సిన అవసరం. సార్ ఓవరాల్గా ఈ సీజన్ చూస్తే ఐపీఎల్లో సో మీకు ఎలా అనిపించింది? ఓవరాల్ రివ్యూ ఒకటేనండి. ఈ సీజన్లో అంటే ఐపీఎల్ ఎప్పుడు కూడా బ్యాటింగ్ డామినేషనే ఉంటుంది. ఈ సీజన్లో ఉన్నంత బ్యాటింగ్ డామినేషన్ ఎప్పుడు చూడదు. అంటే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన దగ్గర నుంచి మనకి పెద్ద స్కోర్లు రావడం అవి అకేషనల్గా వచ్చినాయి. ఈ సీజన్లో 200 హెస్ బికమ్ ఏ నార్మ్. 200 అనేది కొట్టనివాడు పాపాత్ముడు అయిపోయాడు. 200 కొట్టిన టీం. సో 200 రావడం నార్మల్ అయిపోయింది. 200 వచ్చినా 220 చేసినా, 240 చేసినా, 260 చేసినా అది దాన్ని కాపాడుకుంటాం, డిఫెండ్ చేసుకుందాం నమ్మకం లేదు. సో అవుట్ అండ్ అవుట్ బ్యాట్స్మెన్ గేమ్గా మారిపోయింది. మీకు చెన్నై కావచ్చు, ఒకప్పుడు చెన్నై ఎలా ఉండేది, మిగతా ముంబైలో బౌలర్స్కి హెల్ప్ ఉండేది ఏం లేదు. అంతా ఇట్స్ టోటల్ బ్యాట్స్మెన్ డామినేటెడ్ గేమ్ అయిపోయింది. అదొక్కటి మేజర్ థింగ్. ఇలా అయితే మీకు ఎవరు చూడరు, ఎందుకంటే బౌలర్స్ ఆర్ లుకింగ్ లైక్ ఫూల్స్. మంచి బౌలర్స్ దే ఆర్ కన్సిడరింగ్ బౌండరీస్, సిక్సర్స్,
వాళ్ళ మొహాలు తెల్ల మొహాలు వేసి కూర్చుంటున్నారు. దిస్ నాట్ టు బి దిస్ షుడ్ నాట్ కంటిన్యూ ఐ ఫీల్. సో సందీప్ ఎలా అనిపించింది సార్ చెప్పినప్పుడు? సార్ చెప్పినట్లుగా సో మన వీడియో గేమ్ ఆడినట్టే అయిపోయింది అది. ప్రతి బాల్ 6 పర్ఫెక్ట్ 6 అన్నట్టు. సో అలాగే అయిపోతే మరి సీజన్ అంతా కూడా ఓవరాల్ నీకు ఎలా అనిపించింది? బౌలర్స్ మరి ఎప్పుడు స్ట్రెంగ్త్ రావాలి, వాళ్ళకి బౌలింగ్ ట్రాక్స్ ఇవ్వట్లేదా, పిచ్లు ఇవ్వట్లేదా, లేదంటే ఫ్లాట్ వికెట్ ఇస్తున్నారు? రకరకాల రీజన్స్ ఉన్నాయి. ప్రాబ్లీ 6కి 4కి ఉన్నంత కమర్షియల్ వాల్యూ ప్రాబ్లీ ఒక 160 140 చేజ్కి ఉండట్లేదు అనుకున్నాను. బ్రాడ్కాస్టర్స్ అనుకున్నచ్చు, ఐపీఎల్ అనుకుని ఉండొచ్చు. ఓవరాల్ ట్రెండ్ T20 బ్యాటింగ్ అనేది బాగా గట్టిగా కొట్టే వైపే వెళ్తుంది. సో దానివల్ల బౌలర్స్ ఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. బట్ అట్ ద సేమ్ టైం అగైన్ కొంతమంది బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి కూడా వికెట్లు తీశారు. అంటే మనం ఎక్స్పీరియన్స్ క్యాంపెనర్స్ పక్కన పెట్టండి, ఆర్చర్, రబాడా, భువి వాళ్ళని పక్కన పెట్టేస్తే కనుక కార్తీక్ త్యాగి ఎప్పుడో ఆడాడు. ఆ తర్వాత మళ్ళీ అతనికి అవకాశం వచ్చినప్పుడు ఈ 19 వికెట్స్. సాకిబ్ 15 వికెట్లు తీశాడు. తర్వాత ప్రఫులింగే ఒక 14-15 వికెట్లు అతను కూడా తీశాడు. తర్వాత బ్రిజేష్ బాగా బౌలింగ్ చేయడం చూస్తూ వచ్చాం. సో ఇలా బౌలర్స్ హ్యావ్ ఆల్సో కమ్ అప్. వాళ్ళు ఏం రాలేదు. రషీద్ సలాం దర్ అగైన్ అయితే ఒకటి సందీప్, ఇక్కడ బౌలర్స్ బాగా వేశారు, కానీ వాట్ అబౌట్ స్పిన్నర్స్? డెఫినెట్లీ ఈ సీజన్లో స్పిన్నర్స్ ఫెయిల్ అయినట్టుగా ఎవరు ఫెయిల్ కాలేదు. స్పిన్నర్స్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. కెప్టెన్స్ కూడా స్పిన్నర్స్ బౌలింగ్ ఇవ్వట్లేదు. అది ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉంటే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి ఇవ్వరు, లెగ్ స్పిన్నర్కి ఇవ్వరు. ఒక ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఉంటే ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ ఇవ్వరు. సో స్పిన్నర్స్కి బౌలింగ్ ఇవ్వలేదు. స్పిన్నర్స్ సఫర్ అయినట్టుగా ఈ సీజన్లో ఎవరు బౌలింగ్ కొంతమంది చెప్పినట్టుగా ఫాస్ట్ బౌలర్స్ బాగా చూడండి. ఇండియా నుంచి ఐపీఎల్లో అత్యద్భుతంగా వికెట్లు తీసి మోస్ట్ సక్సెస్ఫుల్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్. అవును, అతను ఎన్ని మ్యాచెస్ లో కోటా కంప్లీట్ చేశాడు. ఒకసారి అయితే బౌలింగ్ కూడా రాలేదు అతను, ఇవ్వలేదు. 16th తర్వాత అగైన్ ఈ లుక్ ఎట్ ది అదర్స్. సరే నరేన్ పక్కన పెట్టండి, ఎకానామికల్ గా చేశాడు, 14 వికెట్లు తీశాడు. రషీద్ ఖాన్ 19 వికెట్లు తీసినా హీ హాస్ గాన్ ఫర్ ప్లెంటీ. మామూలు కొట్టలేదు రషీద్ ఖాన్. బట్ మిగతా స్పిన్నర్స్ ఎవరు రాలా. మన లాస్ట్ ఇయర్ అట్లీస్ట్ వీరు స్పీకింగ్ అవ్వడారు, విప్రజ్ నిగమ్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు, ఇదేదో బౌలింగ్ చేస్తారనుకుంటే నూర్ హాస్ బిన్ టేకెన్ ఫర్ రన్స్. అతను 12-13 వికెట్లు తీశాడు. ఇప్పుడు ఏ స్పిన్నర్ని తీసుకున్నా, ఎక్కడ మీరు స్పిన్నర్ని తీసుకున్నా కూడా దెర్ వాస్ అబ్సల్యూట్లీ నో ఇంపాక్ట్ ఆఫ్ దెమ్. సుయష్ లాస్ట్ టైం చాలా బాగా బౌలింగ్ చేశాడు. దిస్ సీజన్ హీ హాస్ బీన్ బెల్టెడ్ ఫర్ రన్స్. తర్వాత మీరు ఎక్కడ చూసుకున్నా కూడా అంటే ఇంత మంచి స్పిన్నర్ ఇప్పుడు కుల్దీప్ యాదవ్ ఇందాకే మాట్లాడుకున్నాం. సో స్పిన్నర్స్కి ఖచ్చితమైన ఇబ్బంది అనేది ఎదురైంది. ఫాస్ట్ బౌలర్స్ హ్యావ్ డన్ వెల్, ఆ ఒక విషయంలో టిక్ మార్క్ వేసుకోవచ్చు. కానీ అండ్ క్యాప్టెన్స్ నాట్ ట్రస్టింగ్ ద స్పిన్నర్స్ అనేది ఇప్పటికీ కూడా ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. నేను అదే ఆ విషయం కొంచెం తీసుకొద్దాం అనుకుంటున్నా. దట్ అక్షర్ పటేల్, దేవదత్ పడికల్ వికెట్ తీశాడు. అక్షర్ పటేల్ టుక్ వికెట్స్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండర్స్, బట్ తను కూడా లెఫ్ట్ హ్యాండర్స్కి వేయడానికి జంకాడు. అండ్ అలాగే చాలా మంది క్యాప్టెన్స్ ఇప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ ఎలాగో లేరు. ఐపీఎల్లో ఆఫ్ స్పిన్నర్సే కనిపించట్లేదు మనకి. రెగ్యులర్గా వేసి ఆఫ్ స్పిన్నర్ కనిపించట్లేదు. విల్ జాక్స్ లాంటి వాళ్ళు, లేకపోతే వాషింగ్టన్ సుందర్ లాంటి వాళ్ళు అడపదడపా కనిపిస్తారు. కానీ యూఆర్ నాట్ సీయింగ్ ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ దట్ వే. వాళ్ళు బ్యాటింగ్ చేస్తూ స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ లేడు, ఛాన్సే లేదు. సో అలాంటిది నో యూఆర్ ఇప్పుడు మీరు స్పిన్నర్స్ని తీసుకుంటూ ఉంటే ఏ క్యాప్టెన్ పూర్తి స్థాయిలో స్పిన్నర్ని నమ్మి అరే నువ్వు వికెట్లు తీస్తావు నాకని చెప్పగలిగాడు. 228 వికెట్స్ ఉన్నాయి యుజ్వేంద్ర చహల్కి. అతను నమ్మలేదు శ్రేయస్ అయ్యర్ 228 వికెట్లు. సో ఇట్స్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ టీమ్ స్పిన్నింగ్ సంబంధించి. ఫాస్ట్ బౌలింగ్ అగైన్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. బట్ అక్కడ కూడా ఒక థియరీ ఉంది. వీళ్ళందరూ కూడా చాలా రోజుల తర్వాత వేసిన వాళ్ళు, లేదా ఫస్ట్ టైం వేసిన వాళ్ళు. నెక్స్ట్ టైం వాళ్ళని అటాక్ చేస్తారేమో, అద్వితీయ విఘ్నాలు ఏమైనా ఉంటాయేమో. సో అది కూడా తెలియదు, ఎలా ఉండబోతుంది అంటే తెలియదు అది. సో చూడాలి ఏంటి అనేది. సో ఓకే, ఓవరాల్గా సీజన్ ఎలా అనిపించింది 2026? గుడ్ సీజన్, మంచి కాంపిటేటివ్ మ్యాచెస్ అయితే చూసాం. ఇనిషియల్గా అయితే ఇంటర్ అయితే కొంచెం 1 సైడ్ గేమ్ వెళ్తుందో అనిపించింది. ఫస్ట్ 7-8 గేమ్స్ అయితే పూర్తిగా సెకండ్ ఇన్నింగ్స్లో 10 ఓవర్లు వేసేకి మ్యాచ్ అర్థమైపోయింది. ఇంకా అయిపోయింది, నీకు చూడడం వేస్తున్నట్టుగా తయారైంది. పోను మంచి ఇంట్రెస్ట్లు అనేవి వచ్చాయి. అండ్ సూపర్ ఓవర్ గేమ్ కూడా నన్ను అడిగితే ఇద్దరు టీంలు కూడా వాళ్ళు కాన్ఫిడెంట్గా లేరు కాబట్టి సూపర్ ఓవర్ దాకా వెళ్ళినా కూడా ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ దట్ వాజ్ అన్ ఎంటర్టైనింగ్ గేమ్ ఎల్ఎస్జీ అండ్ కేకేఆర్కి సంబంధించి. బట్ కొన్ని టీమ్స్ రియలీ పర్ఫార్మ్ వెల్. కొన్ని టీమ్స్ హోమ్ అడ్వాంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ జీటీ హోమ్ అడ్వాంటేజ్ బాగా యూటిలైజ్ చేసుకున్నాయి. మిగతా టీమ్స్ కంప్లైంట్ కూడా చేసి. ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ హేమంగ్ బదాని అయితే అది మాకు ఇది అవే గ్రౌండ్ అన్నాడు. చాలా సింపుల్గా మాకు జైట్లీ స్టేడియం అవే గ్రౌండ్ అని చెప్పేసాడు. సో అలాంటి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు వచ్చినాయి. ఐ థింక్ వచ్చిన టాప్ 4 టీమ్స్ ఆర్ ద బెస్ట్ టీమ్స్. ఎక్కడ కూడా ఏదో అనూహ్య రీతిలోనే ఎవరో ఒకళ్ళు వచ్చేసి లేకపోతే ఇబ్బంది పడి కాకుండా కూడా వీ హ్యావ్ సీన్ బెస్ట్ క్రికెట్ ఫ్రమ్ టాప్ 4 టీమ్స్. అండ్ ఆ విషయంలో మాత్రం దట్ కాంపిటీషన్ వాజ్ ఆల్వేస్ దేర్. అండ్ టర్న్ అరౌండ్స్ కూడా వచ్చాయి కదా. సో ఇట్స్ అ గుడ్ సీజన్. ఇంకొంచెం ఇందాక అన్నట్టుగానే స్టార్టింగ్ నుంచి గట్టిగా ఒక 50-50 లాంటి మ్యాచ్లు ఉంటే ఇంకొంచెం ఊపు అనేది ఉండేది. లెట్స్ సీ హౌ థింగ్స్ గో. ఓకే, ఫైనల్గా మనం ఒకటి మాట్లాడుకుందాం సార్. ఎస్ఆర్హెచ్ ఏంటి, ఎక్కడ స్ట్రగుల్ అయింది? సో ప్లే ఆఫ్ వరకు చేరుకున్నారు. సో ఆ ఒక్క స్టెప్ ఎక్కలేకపోతున్నారు. లాస్ట్ సీజన్లో కూడా అదే జరిగింది. సో ఎక్కడ వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు అంటే లాస్ట్ సీజన్ కంటే ఈ సీజన్ చాలా మచ్ బెటర్ పర్ఫార్మెన్స్, డౌట్ లేదు. ముఖ్యంగా బౌలింగ్లో ఎప్పుడైతే ఆ కొత్త కుర్రాళ్ళు సాకిబ్, ప్రఫుల్ హింగే, కొంతవరకు శివాంగ్ కుమార్ వీళ్ళు వచ్చారో
ఐ థింక్ బౌలింగ్ చాలా మెరుగుపడింది. అది కాక ప్యాట్ కమిన్స్ వచ్చిన తర్వాత అతని లీడర్షిప్ అనండి, అంటే నాట్ దట్ ఇషాన్ కిషన్ హస్ డన్ బ్యాడ్లీ, బట్ ఓవరాల్గా టీం బాగుంది. ఒకటే ఏంటంటే వీళ్ళు చూడండి, క్వాలిఫైయర్ 2లో వాళ్ళు కూడా పెద్ద స్కోరే ఫేస్ చేశారు గుజరాత్, బట్ దే ప్లాన్ ద చేజ్, చాలా మంచిగా ప్లాన్ చేసుకుని వీళ్ళు ఏంటంటే ఎక్కడ ఒకటే స్పీడ్లో ఆడతారు, ఎప్పుడు టాప్ గేర్లోనే ఆడతారు. సో మీరు చేజ్ చేసి ఉండొచ్చు, మీరు ఆడిన మ్యాచ్లో ఎలిమినేటర్లో యూ కూడా చేజ్ ఇట్ డౌన్. ఎందుకంటే 50% ఆఫ్ ది మ్యాచ్ వరకు కూడా 10th ఓవర్ 11th ఓవర్ వరకు కూడా ఆస్కింగ్ రేట్ వాజ్ జస్ట్ 11 runs 11.5 runs ఉంది. వీళ్ళు వికెట్లు పోయినాయి. సో అంత ఓవర్ అగ్రెషన్ అనేది అన్నిసార్లు పనికిరాదు, అది నెంబర్ 1. బౌలింగ్ మరింత స్ట్రెంత్ చేసి, స్పిన్ బౌలింగ్ మీద మిగతా వాళ్ళకి కూడా చాలా నెగ్లిజెన్స్ ఉంది, వీళ్ళకి మరీ ఎక్కువ నెగ్లిజెన్స్. ఒక సీజన్డ్ స్పిన్నర్ కావాలి వీళ్ళకి. పేస్ బౌలింగ్లో కూడా ఇంకా బ్యాకప్స్ కావాలి, ఇంకొక ఎక్స్పీరియన్స్ బౌలర్ కావాలి. సో బ్యాటింగ్ లైనప్ ఈజ్ పర్ఫెక్ట్. బ్యాటింగ్ లైనప్ అంటే స్మరణ ఆడతాడా, అనికేత ఆడతాడా, ఇవన్నీ ఓకే, ఒకరిద్దరు తప్పిస్తే బ్యాటింగ్ లైనప్ పర్ఫెక్ట్గా సెట్ అయింది. బ్యాటింగ్ లైన్ లేదు. బౌలింగ్లో, స్పిన్ బౌలింగ్లో మంచి ఆప్షన్స్ తెచ్చుకోవాలి. ఇంకొక ఆల్రౌండర్ని ఎవరినైనా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. బట్ ఓవరాల్ టీమ్ ఇస్ గుడ్. ఓకే, ఎస్ఆర్హెచ్ ఇది ఏంటి 9 అనుకుంటే ఎక్కువ ఫారెన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అయ్యామా మనం? యాక్చువల్లీ ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది బాగా ఆడారు. ఇప్పుడు అభిషేక్ శర్మ ఆల్మోస్ట్ 600, ఆ తర్వాత మన ఇషాన్ కిషన్ 600+, నితీష్ రెడ్డి 300+ అండ్ 8 wickets. అంటే ఆ పొజిషన్లో నెంబర్ 6 నెంబర్ 5లో ఆడుతూ ఆ స్కోర్ కొట్టడం అనేది మామూలు విషయం. 300 అండ్ అలాగే 10 wickets+ అనేది ముగ్గురే చేయగలిగారు ఇప్పటిదాకా. ఆ 10 వచ్చి ఉంటే 4 ఆడేవాడు. సో ఈ హాస్ డన్ వెల్. ప్రఫుల్ ఇంగే, సాకిబ్ కూడా బాగానే చేశారు. ఐ థింక్ ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఈ సీజన్లో పెరిగింది. మన లాస్ట్ 2 సీజన్లు పోల్చుకుంటే కనుక ఇండియన్ కాంట్రిబ్యూషన్ పెరిగింది. ఒకటే లెక్కలు చాలా ఇంపార్టెంట్, మార్జిన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఉదాహరణకి కేకేఆర్కి అగేన్స్ట్గా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ఆ ముందు బాలే 6 కొట్టాడు ఇషాన్ కిషన్, సునీల్ నారాయణ్. అప్పటికే గట్టి షాట్లు కొట్టపోయి అనికేత్ అవుట్ అయ్యాడు, గట్టి షాట్ కొట్టపోయి స్మరణ అవుట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ తర్వాత వచ్చే వాళ్ళందరూ టైలెండర్సే, లోవర్ ఆర్డర్ బ్యాటర్సే. అది సునీల్ నారాయణ్ లాస్ట్ ఓవర్ ఆల్రెడీ 6 వచ్చింది. అక్కడికి జాగ్రత్త పడి ఉంటే ఈజీగా స్కోర్ 190కి వెళ్ళింది. ఆ లెక్క అక్కడ తప్పాడు. మొన్న ఆర్చర్కి అగేన్స్ట్గా 16 runs వచ్చాయి ఆల్రెడీ. అవును, 16 runs వచ్చాయి. ఆర్చర్ మళ్ళీ 3rd over వేసేవాడే కాదు ఇలా కొట్టిన తర్వాత. అక్కడ వికెట్ ఇచ్చాడు కాబట్టి మళ్ళీ 3rd over వేయడానికి వచ్చి ట్రావిస్ హెడ్ ఎగిరాడు. సో ఈ లెక్కలు అనేవి చాలా చాలా ఇంపార్టెంట్గా తయారవుతాయి. అండ్ ఎప్పటికైనా కూడా మార్జిన్స్ ఆర్ మార్జిన్స్. ఒక పెద్ద లీగ్ ఆడుతున్నప్పుడు యూ కెన్ నాట్ సే నో టు మార్జిన్స్. ఎక్కడో అక్కడ నెట్ రన్ రేట్ వస్తుంది, ఎక్కడో అక్కడ మళ్ళీ తిరిగి బయటకు వస్తాయి. నెట్ రన్ రేట్ వల్లే కదా ఎస్ఆర్హెచ్ టాప్ 2 స్పాట్లు కోల్పోయారు. అండ్ ఆ తర్వాత ఈ చేజ్ కూడా, అభిషేక్ అవుట్ అయిపోయినా కూడా ఇషాన్ కిషన్ ఉన్నంత వరకు క్లాసన్ ఉన్నంత వరకు చేజ్ ఉంది. యశరాజ్ పుంజన్ 6 కొట్టాడు ముందు బాలే, తర్వాత రివర్స్ వైపు కూర్చున్నాడు. సో ఇలాంటి కొన్ని మార్జిన్స్ వాళ్ళు అడ్జస్ట్ చేసుకుని ఉంటే దే కుడ్ హావ్ బీన్ అ మచ్ బెటర్ టీమ్. యాక్చువల్గా ఫైనల్స్ ఆడుతూ ఉండేవాళ్ళు, క్రాకర్ ఆఫ్ ఫైనల్ కనిపించేది. దట్ ఈస్ అ డిసప్పాయింట్మెంట్ ఫ్రమ్ ఎస్ఆర్హెచ్ లెవెల్. కానీ ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే కనుక బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఇండియన్ కాంట్రిబ్యూషన్స్, ఇండియన్ ప్లేయర్స్ 4Aకి వచ్చినట్టుగా ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చినట్టుగా ఏ టీం నుంచి రాలి. సో ఐ థింక్ దట్స్ అ సీజన్. సాకిబ్ విల్ ప్లే ఫర్ ఇండియా వెరీ సూన్. సాకిబ్ ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్. సరే, ఈ సీజన్లో మనకి చూస్తే మీ బెస్ట్ 11 ఎవరు? బెస్ట్ 11 అంటే ముందు మనం 4 ఫారిన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు 4 ఉండాలి. 4లో ఎవరు ఉండాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రబాడా ఫర్ షూర్. ఇషాన్ మలింగా ఐఎమ్ డౌట్ఫుల్. జేసన్ హోల్డర్ ఎందుకంటే బికాజ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. జేసన్ హోల్డర్, రబాడా ఇద్దరు జీటీ నుంచే వచ్చారు. ఇంకెవరు బాగా పర్ఫార్మ్ చేశారు? క్లాసన్, ఆఫ్ కోర్స్. క్లాసన్ మిడిల్ ఆర్డర్లో ఆడిన వాళ్ళలో క్లాసన్ తిరుగులేదు, ఎందుకంటే 600 runs కొట్టిన మిడిల్ ఆర్డర్ ప్లేయర్. ఇంకా 4th హూ షుడ్ బి ద 4th? ఆర్చర్ ఆర్ ఇషాన్ ప్రాబబ్లీ. ఎందుకంటే టాప్ ఆర్డర్లో ఉన్నారా అంటే ఫాదర్స్. ఆర్చర్ షుడ్ గో ఫర్ ఆర్చర్. ఇషాన్ కంటే కూడా ఆర్చర్, ఎందుకంటే పవర్ ప్లే బౌలర్స్ వాళ్ళిద్దరు. భువీ కూడా ఉన్నాడు. అంటే భువీ ఇండియన్ దాంట్లో వస్తాడు. భువీ షుడ్ బి దేర్ డెఫినెట్లీ. భువీ ఇప్పుడు యాక్చువల్గా భువీ ఇండియాకి ఆడాలి, ఆడించాలని చెప్పి చాలా మంది అలా 36, 37 కానీ మళ్ళీ హీస్ నాకింగ్ ద డోర్, సెలెక్టర్స్ డోర్ నాక్ చేస్తున్నాడు. సో ఐ థింక్ ఏమంటారు సరే, ఆర్చర్, రబాడా, తర్వాత క్లాసన్ అండ్ జేసన్ హోల్డర్. 4 ఫారినర్స్. ఇంకా బ్యాటింగ్ ఐ థింక్ ఓపెనర్స్ వైభవ్ ఫస్ట్ ఉంటాడు ఫర్ షూర్. అండ్ వైభవ్ ఏ 11 ఎవరు చేసినా కూడా వైభవ్ ఫేర్ ఫస్ట్ రాసుకుంటారు. ఐ థింక్ ఆ సెంచరీ వల్ల గిల్ ఆల్సో మేక్స్ ద కట్. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ వైభవ్, సూర్యవంశీ అండ్ గిల్. నంబర్ 3, నంబర్ 4 ఇంకా ఆబ్వియస్ చాయిస్ అనిపిస్తుంది సార్. నంబర్ 3 ఇషాన్ హస్ బీన్ ద బెస్ట్. 600 runs కొట్టాడు, మంచి 180 స్ట్రైక్ రేట్ తో కొట్టాడు. మిడిల్ ఆర్డర్ ఏం శ్రేయస్కి ఏం అవకాశం? శ్రేయస్ ఆర్ రజత్. ఐ థింక్ రజత్ ఎందుకంటే రజత్ ఆడిన తీరు అండ్ కెప్టెన్ కంటెస్ట్ లో కూడా ఉంటాడు. ఐదర్ గిల్ ఆర్ రజత్, ఎవరో వాళ్ళిద్దరు. రజత్ లో ఇద్దరు
నెంబర్ 5 క్లాసన్. Hmm. తర్వాత ఇంకా మన 5 అయిపోయారు, 4 అయిపోయారు, ఇంకా ఇద్దరు ఉన్నారు సార్. ఇంకా జేసన్ హోల్డర్ ని 6 లో పెట్టుకోవచ్చు, 7 లో పెట్టుకోవచ్చు, 7 or 8. 7 జేసన్, 8 ఆర్చర్, 9 భువి, 10 రబాడా, 9 సరే మనకి వెనక నుంచి వచ్చేసింది, వెనక నుంచి వచ్చింది. ముందులో ఇంకా 2 స్పాట్స్ మిడిల్ ఆర్డర్ స్పాట్స్ కావాలి. 6 and 7 ఐ థింక్ డొనోవన్ ఫెరెరా నాట్ కార్నర్ లేడు. నాకు తెలుసు సార్, అశుతోష్ శర్మ తక్కువ మ్యాచ్ ఆడాడు బట్ హి హస్ డన్ వెల్. బట్ కృణాల్ ఫర్ షూర్ అనిపిస్తుంది. కృణాల్ స్పిన్నర్ అండ్ లోన్ స్పిన్నర్. కృణాల్ ఒక ఖచ్చితంగా ఉంటుంది. టీమ్ డేవిడ్ కార్నర్ అయితే అట్లా ఐ థింక్ ఇండియన్ at 6 ఇండియన్ ఐ థింక్ నితీష్ ప్రాబబ్లీ 308 వికెట్స్. నితీష్ రెడ్డి 6 నితీష్ రెడ్డి వీ కెన్ హ్యావ్. ఇంకా ఆ చాయిస్ చూడండి, ఇంకా మన వేరే టీంలో రాజస్థాన్ లో ఇంకా అంటే అందరూ top 3 నే బాగున్నారు. అన్ని చోట టాప్ 3 అన్ని చోట్ల ఇంకా ఇంపార్టెంట్ ప్లేయర్ కేఎల్ రాహుల్ మిస్ అయిపోయి. అది ఓపెనింగ్ ఇదిలో ఉంది. బట్ కేఎల్ రాహుల్ మనం అకామిడేట్ చేయలేక. సాయి సుదర్శన్ కూడా మనం సాయి సుదర్శన్ చేసుకోలేదు. అతనికి 2వ పర్పుల్ క్యాప్ రావచ్చు. రాహుల్ ఇస్ అ నియర్ మిస్, ఎందుకంటే ఓపెనర్ కాబట్టి రాహుల్ ఇస్ అ డెఫినెట్ నియర్ మిస్. నిజంగా స్ట్రైక్ రేట్ నుంచి అతనికి ఇష్యూ ఉండేది, స్ట్రైక్ రేట్ లేదు. మేబీ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టేద్దాం. సో ఐ థింక్ ఎక్కడైనా ఛాన్స్ వచ్చినప్పుడు ఆడాడు సార్ అన్నట్టుగానే వైభవ్ సూర్యవంశీ, శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్, రజత్ పటిదార్, హెన్రిక్ క్లాసన్, నితీష్ రెడ్డి, కృణాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, రబాడా, ఆర్చర్, భువనేశ్వర్ కుమార్. అంతే. That's it. Super. అండ్ 12th సార్ రింకు సింగ్. 12th ప్లేయర్ రింకు సింగ్. రింకు సింగ్ సూపర్ టీమ్. థ్యాంక్ యూ సార్. సునీల్ నారాయణ్ కూడా మనం అకామిడేట్ చేయలేకపోయాం అన్ఫార్చునేట్లీ. జేసన్ హోల్డర్, కృణాల్ పాండ్యా బికాస్ ఈజ్ అ బెటర్ బ్యాట్స్మెన్, మనం సునీల్ నారాయణ్ పక్కన పెట్టాలి. బట్ సునీల్ నారాయణ్ ఎకానమీ అండర్ 7 ఎకానమీ. ఇప్పుడు 10 runs ఇస్తే చాలా మంచి బౌలింగ్ ఓవర్ ఎకానమీ ఉంటే గుడ్ బౌలింగ్ అనే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సందీప్. సో చూసారు కదా, ఈ సీజన్ IPL 2026 అంతా కూడా బ్యాటింగ్ కి ఫేవర్ గానే నడిచింది. బౌలర్స్ అందరూ కూడా బాగా డిసప్పాయింట్ అయ్యారని మన ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. మీకేమైనా సందేహాలు ఉంటే మస్ట్ గా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే మన RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.